అసలు ఇది బీచే కాదు, అలాగని ఐలాండ్ కూడా కాదు, కానీ 360 డిగ్రీస్ వాటర్తో కవర్ అయి ఉంటుంది. కొద్దిసేపు అనుకోండి, తర్వాత మునిగిపోద్ది. ఈరోజు మేము అలాంటి ఒక యూనిక్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసాం. బోనస్ ఏంటంటే కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ట్రావెల్ చేసిన ఫ్లెమింగోస్ కూడా కనిపించాయి. ఇదే పోడు, వెస్ట్ గోదావరిలో ఉంటుంది. అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అది వెళ్ళే వరకు అక్కడ ఉందా లేదా అని కూడా మాకు తెలీదు. సింక్ అవుతుంది అన్న. సింక్ కాదు, ష్రింక్. ఓకే. మునిగిపోయే ఐలాండ్. మరి డ్రోనింగ్ అంటే బాగుంటుంది అన్న. అది మా వాడు ఎంటెక్ కంప్లీట్ చేశాడు, సో అందువల్ల కొంచెం లేదు మా వాడే కరెక్ట్. ఆగు నాకు కార్ రాదు. బీచ్ ఏరియాకి వచ్చాం. ఎప్పుడు చూడని విధంగా ఉంది బీచ్. ఫస్ట్ బీచ్ లేదు ఇక్కడ. ఓకే, ఒకప్పుడు హెలిప్యాడ్, ఇప్పుడు ఎండు చేపలు ఎండబెట్టడానికి వాడుతున్నారు. ఇక్కడ ఒక మారుమూల ప్రదేశానికి వచ్చాం. ఒక దెబ్బ టైప్లో ఏదో వస్తుందంట కదా నీళ్ళు. బైక్ కార్ అన్న. అక్కడ బోట్ ఎక్కిచ్చే స్పాట్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నాం. మరి ఎటు వచ్చా, ఇటు వెళ్ళాలి అని చూద్దాం. ఎటు వస్తున్నాడో చూద్దాం. వీళ్ళకి ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. అది కూడా జనాలు కరెక్ట్గా ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్న టైంకి ఒక అన్న వచ్చాడు. అడిగితే నేను తీసుకెళ్తా అన్నారు. సో లక్కీగా ఆయన బోట్ దగ్గరికి వెళ్తున్నాం ఎక్కడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే వీడియో కొంచెం బూస్ట్ అప్ అవ్వడానికి మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్. సో మనకైతే ఒక విలేజర్ ఏటు పోటు ప్లేస్ తీసుకు ఆటు పోటు ఏటు పోటు ఆటు పోటు ఎక్కడ ఇక్కడ ఆపుతామన్నా. అయిపోయి ఫ్యాంట్ మొత్తం పెద్ద పుడింగిలా లైట్ ఫ్యాంట్ ఒకటి వేసుకొచ్చాను. ఇప్పుడే పడవ ఎక్కాం. భయ్యా అదేంటి భయ్యా? రాళ్ళు అర్థమైంది కదా. అంటే ఏదైనా గట్టులా కడుతున్నారా? ఓకే. డ్రోనింగ్ ఐలాండ్ దగ్గరికి వచ్చాం. కొంచెంసేపట్లో ఇది మళ్ళీ మునిగిపోబోతుంది. ఫైనల్లీ ఒక చిన్న దీవి లాంటి ఒక ప్రదేశానికి వచ్చాం. సాధించాం. కొలంబస్ అమెరికాని కనిపెట్టాడు, మేము ఈ దీవుని కనిపెట్టాం. చుట్టూరా నీళ్ళు, మధ్యలో ఒక చిన్న భూమి, ఆ భూమిలో మనం. ఏమన్నా ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా బాగుంది. లిటరల్లీ నిజంగా పీక్. మైక్ ఆన్ చేశాను రా, ఎదవా బూతులు తిడతాను రా. అక్కడ దూరంగా ఎస్ అన్నా అయ్యే బోర్డ్స్ బాగున్నాయి అన్న. రెడ్ కలర్, ఆరెంజ్ అన్నీ ఉన్నాయి.
కెమెరా దీనికి న్యాయం చేయగలుగుతుందో తెలియట్లేదు కానీ హాయ్ బ్రో. అరే ఎలా అనిపించిందిరా? నీకు మెంటల్ వస్తుంది అనిపించింది ఒకసారి అటు వెళ్ళిపోతున్నావు కదా అలా. ఈ అబ్బా ఊరికే కూర్చొన్న సింహాన్ని వచ్చి కావాలని కెలికాడు. ఫ్లెమింగోస్ ఒకటి కనిపించినాయి. ఆ బ్రో ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా? ఆ. ఇక్కడ హైలైట్ అయితే బోట్స్ చూసావు అసలు ఎంత చక్కగా అందంగా మనం కూడా కట్ట టైంకి వచ్చావు. బోట్స్ అన్నావు, బోట్స్ అన్నారు అన్నా. కానీ కట్ట టైంకి వచ్చాం కదా, కట్ట ఈవినింగ్ ఐడియానా సన్సెట్ కరెక్ట్గా దిగుతుందానికి ఇలా పక్షులు అలా వెళ్తూ ఉంటుండే ఇల్లు అసలు అదిరిపోయింది. బోట్ ఎగురేస్తారు. ఆ డ్రోన్ షాట్ లో బోట్స్ అలా ఎగురుతుంటే ఈడు డాన్స్ వీడియో మాత్రం మర్చిపోయి పెట్టావు. ఇది అక్కడ నుంచి చిన్నపిల్లలు ఎగిరేద్దండి ఈడు మొత్తం. ఇక్కడ వచ్చేసావా? చేసాను నా వీటానికి వీడియో ఉంది. ఫీల్డ్ మొక్క ఎత్తాను సార్. అలా ఫీల్డ్ మొక్క ఎత్తాడు. మా ఫ్రెండ్ జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు. కమాన్. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే కలిదిరిపోద్ది. మళ్ళీ ఇది కొంచెంసేపట్లో ఈ నీటి పట్టం ఉంది కదా, చుట్టూ ఉన్న వాటర్, ఆ వాటర్ దీన్ని ముంచేస్తుంది. నా పేరు బేర్ బిల్స్. మేమైతే అది కాదు అన్నట్టు కదా వచ్చింది కాదన్నా. ఇక్కడ మీరు బతకాలంటే ముందు మీకు కావాల్సినవి అదే ఏది చెప్తారు కదా, గుండె ధైర్యం సాగించడానికి కావాల్సిన ఎక్విప్మెంట్లు చిప్రాయి బాబోయ్. ఇంకా ఇంకోటి ఉంటుంది చాక. మన దగ్గర మా దగ్గర డ్రోన్ కెమెరా తప్ప ఇంకేం లేవు. కానీ ఈ ప్లేస్ మాత్రం భీమవరంలో ఉన్న చాలా మంది తెలియదన్న మనకు తెలియనట్టు. పోడి బీచ్ వచ్చి అంతే కదన్నా, తెలియదు కదా. పోడి బీచ్ వచ్చి అక్కడ బోట్ మీద ఎవరైనా తీసుకురమ్మని తీసుకొస్తారో. చిన్న మినీ ఐలాండ్ లా ఉంది ఇది, కానీ చాలా బాగుంది లొకేషన్ మాత్రం. కానీ వస్తే ఈవినింగ్ టైం ఖచ్చితంగా 3 తర్వాత అయితే మీరు వస్తే బాగుంటది. అందుకని మళ్ళీ కొద్దిసేపట్లో మునిగిపోద్ది. మాకు తెలియదు ఎవరో పాప అక్కడ ఉన్న అతను అడిగితే తీసుకొచ్చాడు. ఎమ్మెల్యేలా ఎవరో ఒకరు తీసుకొస్తారో కాదు, మన నెంబర్ పెట్టమంటే పెడతాం అడిగి. మా ఫ్రెండ్ చేపలు తీసుకుంటానంటే ఈ గోదావరి మధ్యలో చేపలు తీసుకోవడానికి వెళ్తున్నాం. మరి వెళ్తున్నామా ఎరా? ఇక్కడికి వెళ్తున్నామా? ఎక్కడికి? వాళ్ళ దగ్గరికి వెళ్తాం. యాని కూడా కొంటాడు అన్న, మనకు కూడా కొంటాడు. పెద్ద కాబట్టి లేవు అక్కడ. ఏం చేపన్నా? పొరకంట. ఈ కోట్లు 20 నీ ఒక్కడి కోసం. ఈ సముద్రం లోతంతా దిగి ఒకసారి తెలుస్తుంది. అది ఒక వే. మీరు రాకపోతే వీడియో పోయేది బ్రో. ఎంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయేది. 30 minutes జర్నీ తర్వాత గట్టుకు చేరుకున్నాం ఇంటికి వెళ్ళడానికి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి వీడియోని పుష్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బ్రో ఛానల్ నచ్చదంటారా నీకు? ప్లేన్ థింగ్ సబ్జెక్ట్ దయచేసి